అందరికీ వందనాలు. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి. పక్కనే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. అలాగనే కామెంట్లు కూడా పెట్టండి. కామెంట్లు చాలామంది పెట్టడం లేదు, కామెంట్లు కూడా పెట్టండి. ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చిన కామెంటు పెట్టండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దూషకులు, దేవుణ్ణి దూషించేవాళ్ళు. దేవుణ్ణి ఏ విధంగా దూషిస్తారు? దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని దగ్గరికి వెళుతున్నాం. అయ్యో దేవుడు మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడికి కానుకలు ఇస్తున్నాం, అయినా మాకు దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు. మేము ఇంకా దేవుని కోసం ఏమేమో చేసినాం, అయినా కానీ మాకు దేవుడు ఏమి చేయలేదు. అనేక మంది దేవుణ్ణి దూషించే వాళ్ళు అన్నారు. దైవ దూషణ ఎంత పాపమో మనకు తెలియదా? మీకు తెలియదా? దేవదూషణకి ఈ లోకంలో పాప క్షమాపణ లేదు. ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో కూడా పాప క్షమాపణ లేదు. దేవుని రాజ్యానికి మనం వెళ్ళం. అలాగనే ఈ నోటితోనే ప్రజల్ని మనం ఆశీర్వదిస్తాం. ఇదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని మనం దూషిస్తాం. దేవుడు నీ సహోదరుని ప్రేమించమని చెప్పిండు కదా, మరి నీ సహోదరుని ఎలాగ నువ్వు దూషిస్తుండవు? నీ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు ఏ విధంగా దూషిస్తుండవు? యేసయ్యా స్తోత్రం స్తోత్రం అని అంటావు. అదే నోటితో యేసయ్యా స్తోత్రం అన్న నోటితోనే నీ ఇతరుల్ని, పొరుగు వారిని నువ్వు ఏ విధంగా దూషిస్తున్నావు? ఈ మాటలు వింటున్న మీరు ఈ రోజు నుంచైనా ఇతరులను దూషించడం మానేయండి. అలాగనే యేసుక్రీస్తుని ఇదిగో మీరు సొంత రక్షకుడు అంగీకరించిన మీరు దేవదూషణ చేయొద్దు. దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని ఏం చేసిండు, అసలు ఉన్నాడా లేడా దేవుడు అనే ఆలోచన కూడా మనకు రానివ్వకూడదు. ఇది సైతాను చేసే పని. సైతాను మనల్ని ఏదో ఒక విధంగా దేవుని నుంచి దూరం చేయడానికి వాడు నిరంతరం మన చుట్టూ తిరుగుతూ ఎప్పుడు మింగేద్దామా అని చెప్పి వాడు కాసుకొని ఉంటాడు. అందుకని ఈ మాటలు వింటున్న ప్రజలారా, దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఉండి మన నోటిని, మన కంటిని, మన ఆలోచనని, మన శరీరాన్ని సమస్తమును దేవుడికి సజీవ యాగముగా అర్పించుకొని ఆయన ఇచ్చే కృపను పొందుకొని మనం ఆయనలో వర్ధిల్లుదాం. చూడండి, యేసయ్య అంటున్నాడు, గురుగులని కట్టగట్టి చివరికి కాల్చి వేస్తాడంట. మనం గురుగుల్లా ఉండకూడదు. మాటలు వింటున్న మీరైనా సరే గురుగుల్లా ఉండడానికి మీరు ప్రయత్నం చేయకుండా ఇంతవరకు ఈ మాటలు విన్నారు. ఈ విషయాలలో మీలో ఏదన్నా ఉంది అని అంటే మీరు ఖచ్చితంగా గురుగుల లెక్కలోనే ఉంటారు. అందుకని మీరు కాల్చబడేవారుగా కాక దేవుని రాజ్యానికి వెళ్ళగలిగిన, యేసయ్య ధాన్యపు కొట్టులోకి వెళ్ళగలిగే అర్హత పొందుకోండి. ఎలాగ పొందుకోవాలి అని అంటే, ప్రభువా నేను తెలుసో తెలియకో ఇంతకాలం ఈ తప్పులు చేశానయ్యా, ఇక నుంచి చేయనయ్యా అని ప్రభు పాదాల చెంత పట్టుకొని ఆయన పాదాల చెంతను మోకాళ్ళలోని ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ కరుణామూర్తి, ఆ సర్వలోకరక్షకుడైన యేసుక్రీస్తు నిన్ను క్షమించి ఆయన రక్తంతో నీ పాపాలు కడిగి పవిత్రపరిచి హిమము కంటే తెల్లగా నిన్ను తయారు చేసి నీకు మరలా స్వతత అనుగ్రహిస్తుడు. చూడండి సంగమా, ఈ చక్కని మాటలు విన్న మీరు జాగ్రత్తగా ఇక నుంచి బతకడానికి ప్రయత్నం చేయండి. గురుగుల లెక్కలో ఉండకుండా యేసయ్య ధాన్యం పుట్టులోకి వెళ్ళే ధాన్యముగా మనమందరం ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగనే చూడండి, ఇప్పుడు ఒక వీడియో పెడతాను, ఆ వీడియో చివరి దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. మనిషి చనిపోయే ముందు అతను చేసిన పాపాలు గుర్తుకు రావడం. త్రాగుడు, జూదం, పరాయి స్త్రీతో వ్యభిచారం, నీ లెక్క తేలిపోవడం, శరీరం నుండి మనిషి ఆత్మ బయటికి రావడం,
శరీరంతో ఉన్నప్పుడు అతను చేసిన తప్పులు నరకములో సినిమా వలె చూపించడం,ลากตัวมันไป భయంకరమైన నరకంలో గబ్బు, దుర్వాసన, భయంకరమైన శిక్ష. యేసయ్యను నమ్ముకొని కూడా పాపాలు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, త్రాగేవాళ్ళు అందరూ కూడా ఇదిగో ఈ నరక కోపంలో పడిపోతారు. ఈ వీడియో చూసిన ప్రజలారా, ఇంత భయంకరమైన స్థలంలోకి మనం వెళ్ళాలా? గురుగులుగా మనం ఉంటే ఇదిగో ఇలాంటి ప్రదేశాలకి, ఇంతకాడికి భయంకరమైన ప్రదేశాలకు మనం వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఈ రోజు నుంచైనా గురుగులుగా ఉండకుండా దేవుడికి ఇష్టమైన మనుషులుగా మనం అందరం జీవిద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆమేన్.